రంగారెడ్డి జిల్లా మంగల్పల్లిలోని కళ్ళెం జంగారెడ్డి గార్డెన్లో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా వ్యవసాయ క్షేత్రాలను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పరిశీలించారు. ఈ వికసిత్ కృషి సంకల్ప అభియాన్ జూన్ 12 వరకు కొనసాగుతుందని మంత్రి తుమ్మల తెలిపారు. రైతు నిలబడగలుగుతాడు, రైతు గుండె ధైర్యంతో వ్యవసాయం చేయగలుగుతాడు. కాబట్టి చౌహాన్ గారి వ్యవసాయదారుడుగా ఆ రాష్ట్రంలో మధ్యప్రదేశ్ లో అనేక సంవత్సరాలుగా రైతాంగానికి మేలు చేసినటువంటి వ్యక్తిగా భారతదేశం మొత్తానికి చేసినటువంటి వ్యక్తి చౌహాన్ గారు. ఆయన గారు కేంద్ర మంత్రి అవగానే మనకి కోటి ఆశలు వచ్చినాయి. భారతదేశంలో రైతు నిలబడగలుగుతాడు, భవిష్యత్తులో వ్యవసాయానికి పండుగ చేసుకోవచ్చు, రైతు సుఖ సంతోషాలతో ఉంటాడనే విశ్వాసం నమ్మకం కలిగింది. అదే రకంగా గత సంవత్సరం మంచిగా వర్షాలు పడ్డాయి. మన రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈనాడు అన్ని పంటల్ని భారతదేశంలోనే మెల్లిగా వరిధాన్యాన్ని ఉత్పత్తి చేసుకోగలిగాం, ఆయిల్ పవర్ పెంచుకోగలుగుతున్నాం. మిగతా పంటలన్నింటినీ కూడా సరసమైనటువంటి ధరలకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ధరలన్నింటినీ రైతుకు ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కలిసి వచ్చిన ఎంఎస్పీకి కొని రైతును ఆదుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా